సెలెక్ట్ న్యూ. ఇప్పుడు మనం డిజైన్ చేయబడేది ఒక నార్మల్ ఒక రైస్ బౌల్ అనుకుందాం. ఉంటుంది, లెట్ us assume 150 కన్నా ఎక్కువనే ఉంటుంది. సో 200 అనుకుందాం, 200 mm. ఓకే, 20 సెంటీమీటర్స్ హైట్, ఒక 150 అనుకుందాం. కుక్కర్కి సంబంధించిన వెజల్ అనుకుందాం. అది మనకు కరెక్ట్గా కుక్కర్లో ఇన్సర్ట్ అవ్వడానికి మనకు ఇక్కడ ఒక ఎడ్జెస్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన డిజైన్ అది. అండ్ దానికి సంబంధించిన డైమెన్షన్స్ ఇవ్వాలనుకుంటే కూడా యూ కెన్ మేక్ ఇట్. ఇప్పుడు రివాల్వ్ ఆప్షన్ తీసుకో. సో నువ్వు అనుకున్న విధంగా ఒక రైస్ బౌల్ లాంటిది, ఒక బౌల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే షార్ప్ ఎడ్జెస్ ఉంటే మనకి ఏంటంటే ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే డిజైన్ చేసేటప్పుడు నీకు డ్యామేజ్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. షార్ప్ ఎడ్జెస్ ఆల్వేస్ ఏమంటారు, ఎప్పుడైనా సరే డ్యామేజింగ్కి మనకు ఉంటుంది. సో షార్ప్ ఎడ్జెస్ని కొంచెం స్మూత్గా చేయి. సో స్మూత్ చేయాలంటే ఇక్కడ ఫిల్లెట్ ఆప్షన్ ఉంటుంది, 10 mm. ఎస్, ఓకే. అవుట్ సైడ్ షార్ప్ ఎడ్జెస్ని స్మూత్ చేసేసావు, లోపల కూడా సేమ్ అలానే చేసేయి. ఓకే, దిస్ ఈజ్ యువర్ బౌల్. ఓకే, ఇప్పుడు ఈ బౌల్ని డిజైన్ చేసావు నువ్వు. ఓకే, నేను ఈ బౌల్ డిజైన్ చేసిన తర్వాత దీన్ని అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్. దీన్ని అనలైజ్ చేసుకోవడానికి ఫస్ట్ నువ్వేం చేయాలంటే సేవ్ యాజ్, ఈసారి స్టెప్ ఫైల్ రైస్ బౌల్. ఓకే, స్టెప్ ఫైల్ అన్న సేవ్ అయిపోయింది, అది దట్స్ ఫైన్. నార్మల్గా పార్ట్ ఫైల్లో సేవ్ చేసుకోవాలనుకుంటే సాల్ట్ పాట్ రైస్ బౌల్. ఓకే, సో ఫస్ట్ ఇందులో ఓపెన్ చేయాల్సిందో స్టాటిక్ స్ట్రక్చరల్, ఇది సెలెక్ట్ చేసుకో యాన్సెస్లో. అండ్ నువ్వు ముందే డిసైడ్ అయిపో, నువ్వు చేస్తుంది ఇప్పుడు అల్యూమినియం బౌలా స్టీల్ బౌలా. స్టీల్ బౌల్ అయితే ఫైన్, నో ప్రాబ్లం, ఎందుకంటే డిఫాల్ట్గా నీకు మెటల్ ప్రాపర్టీస్ అనేది స్టీల్కి సంబంధించి ఉంటాయి. అల్యూమినియం అయితే అల్యూమినియంకి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవ్వాలి. ఫస్ట్ ఇంపోర్ట్ జామెట్రీ బ్రౌజ్ అయితే ఉందో ఆ రైస్ బౌల్కి సంబంధించిన ప్లేస్ నుంచి ఇందులో ఎస్టీపీ ఫైల్ ఉంది కదా, అది ఓపెన్ చేయి. సో ఇప్పుడు నీకు ఈ రైస్ బౌల్లో ఇది ఎంత ప్రెషర్ తట్టుకుంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ మెష్ చేసి రైట్ క్లిక్ చేసి జనరేట్ మెష్ చేసి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ స్ట్రక్చరల్. ఇప్పుడు మనకు వచ్చేసి ఫిక్స్డ్ సపోర్ట్, ఇది బాటమ్ ఫిక్స్ చేసుకున్నాం. ఓకే, నీకు కావాలనుకుంటే ఈ ఏరియాస్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, అంటే నీ ఏరియాని బట్టి ఎక్కడైతే ఫిక్స్ చేసుకోవాలి. సో ఫోర్స్ కాదు, నాకు కావాల్సిన ప్రెషర్. సో ఇన్బిల్ట్గా నేను ఇంత లోపల, ఈ బాడీ లోపల ఇంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది నేను అప్లై చేస్తున్నాను. అదెంత అనేది 5 MPa అనుకుందాం. సో వీటన్నిటిని కలిపి సాల్వ్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వేమేమి తెలుసుకుంటున్నావు, డిఫార్మేషన్ తెలుసుకుంటున్నావు, స్ట్రెస్ తెలుసుకుంటున్నావు, స్ట్రెయిన్ తెలుసుకుంటున్నావు, నీ ఆబ్జెక్ట్ యొక్క బ్రేకింగ్ పాయింట్ తెలుసుకుంటున్నావు. ఓకే, అవి ఎలా నీకు ఉపయోగపడతాయని చూద్దాం. సో ఈ బౌల్ అనేది షేప్ చేంజ్ అయింది, బట్ ఇది మనకు స్కేల్ ఉంటుంది కాబట్టి యూ కెన్ చేంజ్ ద స్కేల్. ఓకే, నా నెక్స్ట్ వచ్చేసి నాకు ఇదంతా వద్దు. ఓకే, ఇప్పుడు నా బాడీ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తాం మనం. లోపలంతా ప్రెషర్ పెడితే నాకు ఈ అవుటర్ ఏరియాస్, ఈ ఏరియాస్లో నీకు మ్యాక్సిమం డిఫార్మేషన్ వాల్యూ వచ్చింది. స్ట్రెయిన్ వచ్చేసి ఇక్కడ వచ్చింది. స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ డెల్టా ఎల్ బై ఎల్ కదా. ఓకే, ఒరిజినల్. సో చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అది చేసుకుంటే నీకు వాల్యూ ఎంత వచ్చింది. దీనికి యూనిట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఎల్ క్యాన్సల్ అయిపోతుంది కాబట్టి యూనిట్స్ ఏమి ఉండవు. పైన వచ్చింది మాత్రం డిఫార్మేషన్ ఎంఎంలో. సో ఇంత అమౌంట్ ఆఫ్ ఎంఎం వాల్యూ వచ్చింది. స్ట్రెస్ వచ్చేసి ఇది. సో ద మ్యాక్సిమం స్ట్రెస్ వాల్యూ ఇస్ అకర్డ్ ఎట్ దిస్ ఏరియా. సో ఓకే, కార్నర్స్లో వచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ నీకు ఇంకొంచెం నాలెడ్జ్ ఉంటే నువ్వేం చేయవచ్చు అంటే ఇదే డిజైన్ని విత్ ఫిల్లెట్స్ వితౌట్ ఫిల్లెట్స్ చేసుకొని లోపల పెట్టి బయట, లోపల ఫిల్లెట్స్ పెట్టి లోపల ఫిల్లెట్స్ లేకుండా అలా వైస్ వర్సా నువ్వు చేంజ్ చేసుకుంటూ చూస్తే నీకు కావాల్సిన రిజల్ట్స్ అనేవి ఇంకొంచెం బెటర్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 243.9 వచ్చింది కదా. ఓకే, అది ఇప్పుడు ఎలా వస్తుంది అనేది కూడా మనకు నోట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సేఫ్టీ ఫ్యాక్టర్. సో సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడైనా సరే ఏం చెప్తుంది అంటే నీ ఆబ్జెక్ట్ యొక్క స్ట్రెంత్ అని చెప్తుంది. ఓకే, ఇది ఎప్పుడైనా సరే గ్రేటర్ దెన్ 1.5 ఉండాలి. మనం చదువుకునే CAD CAM సబ్జెక్ట్స్లో ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 1.5. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. ఓకే, 1.5 ఏంటి అంటే ఇట్స్ స్టాండర్డ్ వాల్యూ. అది అంటే ఎలా చెప్పాలి నీకు అంటే, నువ్వు ఒక పర్సన్ ఒక చైర్ మీద కూర్చుంటున్నావు,
100 కేఎస్ లోడ్ ఉందనుకుందాం. ఓకే. నేను నీకోసం ఒక చైర్ డిజైన్ చేయాలంటే అట్లీస్ట్ 150 కేఎస్ ఆఫ్ పర్సన్ వచ్చి కూర్చున్నా బ్రేక్ అవ్వకుండా ఉండకుండా విధంగా మనం చైర్ని డిజైన్ చేయాలి. సో ఆ థాట్ ప్రాసెస్‌తో చూసుకుంటే ఇప్పుడు నువ్వు అప్లై చేసిన 5 మెగాపాస్కల్ ప్రెషర్ అనేది ఇది వర్కౌట్ అవ్వదు. ఈ డిజైన్ వర్కౌట్ అవ్వదు. ఎందుకు? నువ్వు సేఫ్టీ ఫ్యాక్టర్ మినిమమ్ 1 ఉంది. ఓకే. సో ఈ విధంగా మనం చూస్తే దీని యొక్క ప్రెషర్ వాల్యూ అనేది ఇంకొంచెం తగ్గించాలి. ఇంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్‌కి నువ్వు డిజైన్ చేయలేదు దీన్ని. ఓకే. ద సేమ్ వే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకొంచెం ప్రెషర్ నేను పెంచుతున్నాను, తగ్గించట్లేదు, పెంచుతున్నాను. సపోజ్ ఇఫ్ ఐఎమ్ అప్లయింగ్ 10 మెగాపాస్కల్, సేమ్ 5 మెగాపాస్కల్ ఆఫ్ ప్రెషర్‌తో పాటు కాకుండా 10 మెగాపాస్కల్ ఆఫ్ ప్రెషర్‌ని నేను అప్లై చేస్తే ఈ బౌల్ యొక్క చేంజెస్ బౌల్ ఎటువంటి చేంజెస్ చూపిస్తుందో చూద్దాం. సి ఇదంతా బ్రేకేజ్. సో ఇలా ఫస్ట్ బ్రేక్ వస్తే ఈ ఎడ్జెస్ ఇది ఇలా పలిగిపోతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ లోపల పెడితే ఫస్ట్ ఇది పేలిపోతుంది. ఓకే. సో ఇదంతా సేఫ్గా లేదు ఇప్పుడు ఈ ఏరియాలో. సో ఇప్పుడు నువ్వు దీన్ని బేస్ చేసుకొని ఏం చేయాలి? ఈ వైస్ వర్సా అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు ఇప్పుడు ఏంటి ప్రెషర్ వాల్యూస్ని నోట్ చేసుకుంటూ స్ట్రెస్ వాల్యూస్ని అండ్ స్ట్రెంత్ వాల్యూస్ని నోట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ స్ట్రెంత్ని మెయింటైన్ చేస్తూ నువ్వు డిజైన్ చేసుకోవాలి కంటెంట్. ఓకే. ఇప్పటి వరకు ఓన్లీ ప్రెషర్ చెక్ చేసుకున్నావు. ఇప్పుడు తర్వాత టెంపరేచర్ వాల్యూస్ చూద్దాం. అంటే ఇంత అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ని చేస్తే ఇది వితౌట్ బేర్ చేస్తుందా లేదా అని చెక్ చేద్దాం. సో దానికోసం నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు అంటే ఫస్ట్ స్టడీ స్టేట్ థర్మల్లో సేమ్ ఇందాక చేసుకున్న డిజైనే కాబట్టి అదే డిజైన్ తీసేసుకో. ఇందాక డబుల్ క్లిక్ చేసేసుకో. సేమ్ ఇందాకలాగా నువ్వు ఏ విధంగా అయితే మెషింగ్ అవంతా చేంజ్ చేసావో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేసాయి. సో ఇందాక మనం ఏం చేసాము? ఓన్లీ ప్రెషర్ వాల్యూస్ అప్లై చేసాం, ఫిక్స్డ్ సపోర్ట్. ఇప్పుడు అలా కాదు, టెంపరేచర్ వాల్యూస్. సో టెంపరేచర్ అనేది ఇది వచ్చేసి కండక్షన్. ఇది టెంపరేచర్ అంటే కండక్షన్. ఓకే. సో ఇదేంటి, ఇప్పుడు డైరెక్ట్ నేను తీసుకెళ్ళి ఈ బౌల్ని నేను ఏం చేస్తాను, డైరెక్ట్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేశాను. సో స్టవ్ మీద పెడితే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టినావు కాబట్టి ఇది ఒక 300 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకుందాం. ఓకే. అండ్ స్టవ్ మీద పెట్టినప్పుడు ఇది స్టవ్ మీద ఉంది. ఓకే. మరి ఇదంతా ఓకే, ఇది ఓకే, స్టవ్ మీద ఉంది, ఒప్పుకుంటాను. మరి ఇది లోపల ఈ బయట ఎక్కడ ఉంది? అట్మాస్ఫియర్ కండిషన్లో ఉంది, రైట్? అంటే లోపల కొంచెం వాటర్ ఉండొచ్చు, చెప్పలేం. ఓకే. నువ్వు ఇప్పుడు వాటర్ పెట్టావా, ఆయిల్ పెట్టావా అన్నది తర్వాత విషయం. బట్ ఇప్పుడు ఏంటి, నా పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే నువ్వు కింద డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి, హీట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి తీసుకెళ్ళి ఒక 300 డిగ్రీ సెంటీగ్రేడ్ ఒక స్టవ్ మీద పెట్టేసావు ప్లేట్ని, బౌల్ని. మరి మిగతా ఏరియాలు కూడా నీకు ఏదో ఒకటి ఉంటుంది కదా. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే కన్వెక్షన్ వాల్యూ తీసుకుంటున్నాను. ఓకే. కన్వెక్షన్ వాల్యూ. ఓకే. నేను ఈ ఏరియాలో కన్వెక్షన్ వాల్యూ అప్లై చేస్తున్నాను. ఇదంతా అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఇది డైరెక్ట్ స్టవ్ మీద లేదు. ఓకే. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టలేదు నువ్వు, బట్ కానీ దీని మీద కూడా ఏదో ఒకటి నీకు ఉంటుంది. ఎందుకంటే ఒక అట్మాస్ఫియర్ కండిషన్లో ఒక ప్లేట్ని తీసుకెళ్ళి పెడితే, బౌల్ని తీసుకెళ్ళి పెడితే దాని మీద ఏదో ఒక టెంపరేచర్ ఏదో ఒకటి ఉంటుంది. సో దానికోసం నువ్వు ఏం అప్లై చేస్తున్నావు అంటే కన్వెక్షన్ వాల్యూ అప్లై చేస్తున్నావు. మనం చదువుకున్న దాని ప్రకారంగా కండక్షన్ ఉంటేనేమో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటేనేమో కండక్షన్ అంటాం. అంటే ఎలా చెప్పాలి అంటే అలా ఉంటే దాన్ని కండక్షన్ అంటాము. అలా కాకుండా ఏదైనా ఒక లిక్విడ్ త్రూ లేదంటే ఒక ఫ్లూయిడ్ త్రూ మనకి ఒక టెంపరేచర్ కానీ ఏదైనా పాస్ అవుతుందంటే దాన్ని కన్వెక్షన్ అంటాం. ఏది కూడా లేకుండా మీడియం అనేది ఏది లేకుండా డైరెక్ట్ వచ్చి నీ మీద పడిపోతుంటే దాన్ని రేడియేషన్ అంటాం. రేడియేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సన్లైట్ లేదా నీ మొబైల్కి సంబంధించింది. సో ఇట్స్ డైరెక్ట్, నీకు అది మీడియం అవసరం లేదు దానికి. కన్వెక్షన్లో నీకు ఏమవుతుంది అంటే ఏదో ఒక మీడియం ఉండాలి, అది గ్యాసా లిక్విడా ఏదో ఒకటి ఉండాలి, ఫ్లూయిడ్ సంథింగ్ ఏదో ఒక లిక్విడ్తో నీకు వస్తుందంటే దాన్ని కన్వెక్షన్ కింద తీసుకుంటాం. నా పాయింట్ ఏంటి, కండక్షన్ ఏంటంటే డైరెక్ట్ తీసుకెళ్ళి నువ్వు పొయ్యి మీద పెట్టేసావు సింపుల్గా. సో మరి ఇక్కడ కన్వెక్షన్ ఎందుకు తీసుకున్నావు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే గాలి ఉంటుంది చుట్టుపక్కల. సో నేను గాలికి సంబంధించిన కన్వెక్షన్కి ఒక ఎయిర్కి సంబంధించిన ఫిల్లింగ్ కోఎఫిషియంట్ వాల్యూ తీసుకుంటున్నాను. ఆ ఎయిర్కి సంబంధించిన ఫిల్లింగ్ కోఎఫిషియంట్ వాల్యూ వాట్/mm² అని ఉంది కదా, ఇది 5 అని ఉంటుంది. ఇది మీటర్లోకి వస్తే 5 అవుతుంది. ఎయిర్ యొక్క వాల్యూ 5 to 50 ఒక రేంజ్ ఉంటుంది ఎయిర్ని బట్టి, అది మినిమం ఒక రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్ ప్రకారంగా ఇది తీసేసుకుంది. యూనిట్ చేంజ్ చేస్తే ఇది 5 వస్తుంది, 5 వాట్/m² అని వస్తుంది. ఆ ఎయిర్ యొక్క టెంపరేచర్ అని 30 degrees తీసుకుంటున్నాను.
ఓకే. ఎందుకంటే మామూలుగా అట్మాస్ఫియర్ కండిషన్స్‌లో ఒక 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉన్న ఒక ఎయిర్ అనేది దీని మీద ఉంది. మరి లోపల ఏం లేదా? సరే ఇప్పటికైతే ఏం లేదు లోపల అనుకుందాం. సొల్యూషన్ టెంపరేచర్ కావాలి, హీట్ ఫ్లక్స్ కావాలి. సాల్వ్. సో నువ్వు ఇప్పుడు ఏం చేసావు? 300 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న టెంపరేచర్ అనేది డైరెక్ట్గా కండక్షన్ లాగా బాడీకి ఇచ్చేసావు. చుట్టుపక్కల ఒక 300 ఏమంటారు 30 డిగ్రీస్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఇచ్చావు. ఇప్పుడు చూస్తే నీ బౌల్ అనేది 300 డిగ్రీస్ ఇక్కడ నుంచి ఇచ్చేస్తే పైకి వెళ్ళేసరికి 242 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి హీట్ అయిపోయింది ఇది. ఓకే. ఇక్కడ యాక్చువల్లీ మనం టైం అప్లై చేయలేదు, బట్ ఇక్కడ టైం వేరియేషన్స్లో అది వేరే ఉంటుంది. ఇంకో సాఫ్ట్వేర్ ఇంకొక మోడల్ వేరే ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు టైం కూడా ఇవ్వచ్చు మనం. ఓకే. మెల్లిగా హీట్ అవుతున్నట్టు చూపి, అంటే డైరెక్ట్ ఒకేసారి 300 ఇవ్వలేం కదా, మెల్లిగా ఒక 30, 60, 90, 120 అట్లా ఇచ్చుకుంటూ వెళ్తే ఎంత టెంపరేచర్కి ఎంత టైం పట్టింది అనేది అదొక క్యాల్కులేషన్ ఉంటుంది. అది ఇంకొక ప్రాసెస్లో చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం అన్నీ కూడా వితిన్ నో టైంలో చేసాం, అంటే 0 టైంలో చేసాం, అంటే డైరెక్ట్ టైంలో చేసేసాం. ఆ టైంలో అది చేసుకుంటే మనకి ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు? నా కింద వచ్చేసి 300 డిగ్రీస్ కాంటాక్ట్ హీట్ పెడితే అది మెల్లిగా పైకి వెళ్తూ ఉంది. అక్కడ పైకి వెళ్ళేసరికి బ్లూ కలర్లో ఎంత ఉంది? 242.5. అంటే ఇక్కడ 300 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ నుంచి పైకి వచ్చేసరికి నీకు 240 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది పెరిగింది. ఓకే. హీట్ ఫ్లక్స్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది ఈ కార్నర్స్లో. ఎందుకంటే ఇది ఇక్కడ ఎక్కువ ఉండని రీజన్ ఏంటి అంటే సర్ఫేస్ ఎప్పుడైనా సరే స్మూత్ కర్వేచర్స్ ఎప్పుడైనా సరే ఎక్కువగా హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ కర్వ్స్ అనేవి. సో లోపల నుంచి నీకు పైకి అనేది హీట్ అనేది ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ నీకు ఇందాక చెప్పాను కదా, ఇది ఏమని చెప్పాను, ఈ కర్వ్స్ అనేవి ఎప్పుడైనా సరే నీకు బెటర్గా యూజ్ అవుతాయి. ఇప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ ఎట్లయితే యూజ్ అవుతుందో ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ ఉంది కాబట్టి ఒకవేళ షార్ప్ ఎడ్జెస్ ఉంటే నీకు తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఎక్కువ అక్కడే ఉంది కాబట్టి. సో అందుకే స్మూత్ కర్వేచర్స్ పెట్టుకోవడానికి కూడా రీజన్ ఇది. సో ఇప్పుడు నువ్వు గమనించిన దాని ప్రకారం ఏంటి, టెంపరేచర్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుందని. సేమ్ ఇలానే కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుందాం. టూల్ ఎవడైనా నేర్చుకుంటాడు, బట్ కాన్సెప్ట్ వైజ్ నేర్చుకునే వాడికి మాత్రం రేంజ్ ఉంటుంది.